గుంటూరులో జగన్ దీక్షా స్థలంపై వివాదం కొనసాగుతోంది. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ 26 నుంచి వైసీపీ అధినేత వైఎస్ జగన్ గుంటూరులోని వుల్ఫ్ గ్రౌండ్ దగ్గర తలపెట్టిన నిరవధిక నిరాహార దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించారు. దీక్షకు దగ్గరలో ఆసుపత్రులు, విద్యా సంస్థలు ఉన్నాయని, మరోవైపు బక్రీద్, వినాయక నిమజ్జనం సందర్భంగా సమస్యలు వస్తాయనే ఉద్దేశంతో అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసు అధికారులు పేర్కొన్నారు. ఈ నెల 26న గుంటూరులో జగన్ తలపెట్టిన నిరాహార దీక్షకు మొదటి దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించారు. గుంటూరులోని ఏసీ కాలేజ్ దగ్గరలో ఉన్న వుల్ఫ్ గ్రౌండ్లో దీక్షకు అనుమతి ఇవ్వలేమని స్పష్టం చేశారు. గ్రౌండ్ చుట్టూ స్కూళ్లు, హాస్పిటళ్లు ఉండడంతో పాటు సాధారణ ప్రజానికానికి ట్రాఫిక్ ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశంతో అనుమతి ఇవ్వలేదని చెప్పడంతో వైసీపీ నేతలు మండిపడుతున్నారు. దీంతో భవిష్యత్తు కార్యాచరణపై వైసీపీ నేతలు చర్చిస్తున్నారు. ప్రస్తుతం జగన్ దీక్షా శిబిరం దగ్గర ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను అధికారులు తొలగించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, గుడ్ ఆఫ్టర్నూన్. చెప్పండి, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? మరి వైసీపీ కార్యకర్తలు ఏమంటున్నారు? మరి ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు, ఏమంటున్నారు? రాజు, జగన్ తలపెట్టిన దీక్షకి సంబంధించి ఇప్పటి వరకు పోలీసులు అయితే అనుమతి ఇవ్వలేదు. అయితే ముందుగా అనుకున్న 3 ప్రాంతాలలో పోలీసులు అనుమతి నిరాకరించడంతో ఒక ప్రైవేట్ గ్రౌండ్ ని వైసీపీ నేతలు ఎన్నుకున్నారు. అయితే అది కూడా కీలకమైన ప్రాంతంలో ఉండడం, ట్రాఫిక్ రద్దీ అధికంగా ఉన్న ప్రదేశం కావడం, అలాగే ఆసుపత్రులు, స్కూళ్లు చుట్టుపక్కల ఉన్న నేపథ్యంలో అక్కడ కూడా పర్మిషన్ ఇవ్వలేమని చెప్పి నిన్న పోలీసులు తేల్చి చెప్పారు. అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను కూడా నిలిపివేయించారు. ఈ రోజు మున్సిపల్ అధికారులు కూడా జగన్ దీక్షా ప్రాంగణం వద్ద కార్యకర్తలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలని, బోర్డులని కూడా మున్సిపల్ అధికారులు పర్మిషన్ లేకుండా ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారని చెప్పి తొలగించడం జరిగింది. దాంతో జగన్ దీక్ష ఎక్కడ చేస్తారన్న దానిపై ప్రస్తుతం ఉత్కంఠ నెలకొంది. ఒకవైపు మరోవైపు వీటి వైసీపీ నేతలు, స్థానిక వైసీపీ నేతలు, అలాగే విజయసాయి రెడ్డి ఆధ్వర్యంలో ఈ రోజు ప్రస్తుతం ఒక సమావేశం జరుగుతుంది. జగన్ నేరుగా గుంటూరు జిల్లా నేతలతో మాట్లాడుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ సమావేశంలో దీక్ష శిబిరం ఎక్కడ ఏర్పాటు చేయాలి, దీక్ష వేదిక ఎక్కడ ఏర్పాటు చేయాలన్న నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. అదే సమయంలో పోలీసుల వైఖరిపై కూడా వైసీపీ నేతలు తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగన్ దీక్షకు సంబంధించి 10 రోజుల ముందే పర్మిషన్ అడిగినప్పటికీ ఇప్పటి వరకు ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా చివరి నిమిషంలో అనుమతి నిరాకరించడం ద్వారా దీక్షను భగ్నం చేయాలన్న కుట్రలో పోలీసులు కుట్ర చేస్తున్నారన్న ఆరోపణల్ని వైసీపీ నేతలు చేస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న సమావేశం ఉన్నత స్థాయి సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. గుంటూరులోనే ఖచ్చితంగా జగన్ దీక్ష చేస్తారు. అయితే ఎక్కడ చేస్తారో, దీక్ష ఏ విధంగా ఉండబోతుంది, దీక్ష ప్రాంగణాన్ని ఎక్కడ ఏర్పాటు చేయాలని దానిపై నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. రాజు, రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ.